చాలామంది పిల్లలు వేరే దేశాలకు వెళ్ళి ఉండడమో లేకపోతే వేరే ఊళ్ళల్లో ఉండడం వల్ల వీళ్ళ రోజువారీ పనులన్నీ వీళ్ళే చేసుకోవాల్సి వస్తుంది. సో వీటన్నిటి వల్ల పీపుల్ ఎట్ 70s ఆర్ స్టిల్ యాక్టివ్. దే హ్యావ్ టు బీ యాక్టివ్. దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ డ్రైవింగ్ కార్స్, 2-wheelers, వాళ్ళ షాపింగ్కి వాళ్ళే వెళ్తారు ఆర్ వెళ్ళాలి, తప్పదు. సో వీటన్నిటి వల్ల ఏంటంటే ఈ మోకాళ్ళు నొప్పులు అవి ఇది వరకు ఉన్న వాళ్ళు కన్జర్వేటివ్గా మేనేజ్ చేసుకోవడానికి వీలు పడేది. బట్ ఇప్పుడు ఏంటంటే దే ఆర్ ఫోర్స్డ్ టు వర్క్, దే ఆర్ ఫోర్స్డ్ టు గో అవుట్, దే ఆర్ ఫోర్స్డ్ టు డూ ఆల్ దేర్ డైలీ యాక్టివిటీస్ ఆఫ్ లివింగ్. వీటన్నిటి వల్ల ఏంటంటే క్యాటరాక్ట్కి సర్జరీలు చేయించుకోవాల్సి వస్తుంది. ఆయాసం వస్తే హార్ట్ సంబంధించిన ఇవాల్యుయేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ మోకాళ్ళ నొప్పులతోటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ దేర్ మొబిలిటీ, స్టెబిలిటీ అండ్ ఇండిపెండెన్స్ దే ఆర్ రిక్వైరింగ్ టు అండర్గో ఆల్ దీస్ ప్రొసీజర్స్. సో ఆ క్రమంలో వచ్చేదే ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అండి. ఇదివరకు ముడుకుల నొప్పులు లేవా, ఇప్పుడే ప్రతి వాళ్ళు ఎందుకు మోకాళ్ళ నొప్పులకి వస్తున్నాయి? ఇదివరకు మోకాళ్ళ నొప్పులు ఉండేవి, కానీ ఇదివరకు ఏంటంటే సోషల్ సపోర్ట్ ఎక్కువ ఉండేది, లాంగివిటీ తక్కువ ఉండేది. బట్ ఇప్పుడు ప్రతి ఇంట్లోని అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీసే, ఓ మామగారు తాతగారు ఉంటున్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉంటున్నారు.